నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు అంటే భక్తులకు ఎంతో ఇష్టం. మరి ఆ లడ్డు ప్రసాదాల్లో వాడే నెయ్యిలో కల్తీ ఉన్నట్లు గుర్తింపు. తిరుమలకు నెయ్యి సరఫరా చేసే గుత్తేదారు సంస్థపై టీటీడీ చర్యలు. నాణ్యత లేని నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ సంస్థపై చర్యలకు ఆదేశించిన టీటీడీ ఈవో శ్యామలారావు. నాణ్యమైన నెయ్యి సరఫరా చేయాలని సూచించినా పట్టించుకొని సదరు గుత్తదారుడు ఇప్పటి వరకు పంపుతున్న నెయ్యిని పరీక్షలకు పంపడంతో ఇతర నూనెలు కల్తీ చేసినట్లు వెల్లడి. నెయ్యి కల్తీని గుర్తించడంలో సరఫరాదారునికి సోకాజ్ నోటీసులు ఇచ్చిన టీటీడీ నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని టీటీడీ ఈవో ఆదేశం. హిందూ ధార్మిక ప్రాజెక్ట్స్ అనే యూనిట్కి ఎక్స్పెండిచర్ ఎవరు ఇస్తున్నారు? ఉంటారు ఆ హిందూ ధార్మిక ప్రాజెక్ట్ కింద మీ స్ట్రక్చర్లో డిపిపిలో సెక్రటరీ 39 స్టాఫ్ అంటారు. స్టాఫ్ సార్ అండ్ 6 స్పెషల్ చూస్తున్నాను సార్. డిపిపి అంటారేంటి? డిపిపి వేరు లేదు సార్, అది కూడా మధ్యలో ఫిబ్రవరి నెలలో ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఎవరు ఇప్పుడు నాకు ఇచ్చారు సార్. మొన్న తమరు వచ్చిన తర్వాత ఇచ్చారు. నేనే ఉన్నాను సార్ ఇన్ఛార్జ్. శ్వేత కింద పెట్టారు సార్. మొన్న శ్వేత ఒకటి తడిగొండ వెంగమ్మ 3 కలిపి తమరు వచ్చిన తర్వాత అంతానికి టైం తీయదు. ఓకే ఇక్కడ వేకెంట్ ఎస్ సార్. అడిషనల్ ఛార్జ్గా ఫస్ట్ అదే నాకు ఇచ్చారు సార్. తర్వాత అన్నమా 2013 నుంచి నేను ఉన్నాను.
మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పిఏ లక్ష్మూసి మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మచిలీపట్నంలో విధులు నిర్వర్తించుకుని ట్రైన్ దిగి ఇంటికి వస్తున్న వ్యక్తిని సిపిఐ చర్చిలో 8 మంది దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయాల పాలైన లక్ష్మూసిని గుడివాడ ప్రభుత్వ ఎయిర్వే హాస్పిటల్లో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ప్రస్తుతం మచిలీపట్నంలో సివిల్ సప్లైస్లో సీనియర్ అసిస్టెంట్గా లక్ష్మూసి ఉన్నారు. ఐదు చేయి ఇరిగిపోయిందంట. రైట్ లెఫ్ట్ కోహెడ్ మండలం శనిగరం జిల్లా పరిషత్ హైస్కూల్ను సందర్శించిన కలెక్టర్ ఏ మను చౌదరి పాఠశాలలో గల వసతులను పరిశీలించి 10వ తరగతి క్లాస్ రూమ్లో విద్యార్థులతో ముచ్చటించారు. కలెక్టర్ వెళ్లిన సమయంలో ఇంగ్లీష్ పీరియడ్ జరుగుతూ ఉండడంతో జిల్లా కలెక్టర్ వారికి ఇంగ్లీష్ భాషలో గల పరిజ్ఞానంను పరిశీలించి భాష ఏదైనా పర్ఫెక్ట్గా రావాలి అంటే తప్పకుండా రోజు మాట్లాడాలని అన్నారు. లైబ్రరీలో ఉన్న గ్రామర్ పుస్తకాలను విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో మరుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తయిన బిల్లు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ వాటికి తాళం వేసుకున్నారని పాఠశాల హెచ్ఎం సరళ కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా వారితో మాట్లాడి తెరిపిస్తానని జిల్లా కలెక్టర్ అన్నారు. అన్ని ప్రాంతాల్లో అన్ని రంగాల అభివృద్ధికి కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టిన కూటమి ప్రభుత్వం. ఫలించిన చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి లభించిన హామీలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 15,000 కోట్ల ఆర్థిక సహాయం. రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తికి అధిక నిధులు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ. పారిశ్రామిక అభివృద్ధికి హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడల్కు ప్రత్యేక సాయం. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి. విశాఖ, చెన్నై కారిడార్లో కొప్పర్తి, హైదరాబాద్, బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు. నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు. విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు. పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రాజెక్ట్. Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads. In Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided.
ఈ నెలాఖరులోనే అన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయింపు. ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన త్యాగరాజులకు ప్రాధాన్యం. ఈ నెలాఖరులోగా భర్తీ చేయనున్న కార్పొరేషన్ చైర్మన్ పదవులకు లిస్టు రెడీ అవుతుందని టీడీపీ వర్గాల సమాచారం. అయితే ఇందులో ఎవరెవరి పేరు ఉంటుందనే ఉత్కంఠ పార్టీ శ్రేణులకు నిద్ర పట్టనివ్వడం లేదు. ముఖ్యంగా ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన త్యాగరాజులకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్యే, ఎంపీ పదవులపై ఆశతో గత 5 ఏళ్లుగా నియోజకవర్గాల్లో కష్టపడిన నేతలు ఎందరో చివరి నిమిషంలో అధినేత నిర్ణయంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. టీచర్ల అక్రమ బదిలీలు రద్దు. ఉపాధ్యాయుల అక్రమ బదిలీలలో వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం. టీచర్ల అక్రమ బదిలీలు రద్దు. 917 మంది బదిలీల ఫైలును తిరస్కరిస్తూ సీఎం కీలక నిర్ణయం. బొత్స హయాంలో అడ్డగోలుగా బదిలీలు. పలు దఫాలుగా 2004 మంది ట్రాన్స్ఫర్ టీచర్ల నుంచి 100 కోట్ల వసూలు. ఎన్నికలకు ముందు చేసినవి ఇప్పుడు రద్దు. ఉపాధ్యాయుల అక్రమ బదిలీల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు బదిలీ ఆర్డర్లు పొందిన 917 మంది బదిలీలను రద్దు చేస్తుంది. స్వయంగా సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు పలు దఫాలుగా అప్పటి ప్రభుత్వం భారీగా అక్రమాలు బదిలీ చేసింది. వాటిలో 653 మంది బదిలీలను అప్పటి సీఎం 1917 మందికి ఆర్డర్లు ఇచ్చిన ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాటిని రాటిఫై చేయలేదు. దీంతో బదిలీ అయినప్పటికీ వారు పాత స్థానాల్లోనే కొనసాగుతూ ఉన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే ఆదేశాలు నిలుపుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత తమను బదిలీ చేసినా రిలీవ్ చేయలేదంటూ 215 మంది టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలోనే పాఠశాల విద్యాశాఖ అప్పటి బదిలీలకు సంబంధించిన రాటిఫికేషన్ ఫైలును సీఎంకు పంపింది. దీనిని పరిశీలించిన సీఎం చంద్రబాబు తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 917 మంది బదిలీ ఉత్తర్వులు రద్దయిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఈ అక్రమ బదిలీలను ఒక వ్యాపారంగా మార్చేసింది. అడిగినంత ఇస్తే బదిలీ అన్నట్టుగా అడ్డగోలుగా వ్యవహరించింది. సాధారణ ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలపై ఎప్పుడూ నిషేధం ఉంటుంది. సాధారణంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలపై ఎప్పుడూ నిషేధం ఉంటుంది. బదిలీలు చేయాలని నిర్ణయించినప్పుడు సీఎం ఆమోదంతో ఆ నిషేధాన్ని కొద్ది రోజులు సడలిస్తారు. సడలింపు లేకుండా బదిలీలు చేయాలనుకుంటే ఆ ఫైలును సీఎం ఆమోదం తప్పనిసరి. అయితే అప్పటి సీఎం జగన్ ఆదేశాలతోనే గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమ బదిలీలు చేశారు. దాదాపు 2 ఏళ్ల వ్యవధిలో 2400 బదిలీలకు ఆర్డర్లు జారీ చేశారు. వీటికి సిఫార్సు బదిలీలు అనే పేరు పెట్టారు. అంతకుముందు ఏ ప్రభుత్వంలోనూ ఇంత భారీ సంఖ్యలో సిఫార్సులు బదిలీలు చేయలేదు. ఒక్కో టీచర్ నుంచి 3 లక్షల చొప్పున 5 లక్షలు వసూలు చేసి ఈ బదిలీలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీచర్ల అక్రమ బదిలీలపై విచారణ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయం జోక్యం ఈ బదిలీలో ఎక్కువగా ఉంది. అలాగే కొందరు అధికారులు, 2 ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రత్యక్షంగా ఇందులో భాగస్వామ్యం కావడంతో వారిపై చర్యలు తీసుకోవాలని టీచర్లు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో 1.7 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది కౌన్సిలింగ్ విధానంలో నిబంధనల ప్రకారం బదిలీలు అయ్యారు. ఇకపై టీచర్ల బదిలీలో ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదని మంత్రి నారా లోకేష్ ఇటీవల ప్రకటించారు. దీనికోసం గత ప్రభుత్వం ప్రతిపాదించిన టీచర్ల బదిలీల చట్టం రూపకల్పన అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్న అంతకంటే ముందు జరిగిన బదిలీల సంగతి ఏంటని దానిపై ప్రభుత్వం స్పందించట్లేదు. దానిపై విచారణ జరిపించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నా దానిపై ఎలాంటి ప్రకటన చేయట్లేదు. ఎలాగో బదిలీలు జరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు చేసేదేం లేదు అనే భావనలో కొత్త ప్రభుత్వం ఉన్నట్లు అర్థమవుతోంది. కానీ టీచర్లు మాత్రం విచారణ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. శిశుబాలుడు ఎవరో, ఎవరి పాపం పండిందో ఎన్నికల్లో ప్రజలే చెప్పారు కదా జగన్. మంత్రి నారా లోకేష్ 50 రోజు పాలనలో కూటమి విఫలమైందన్న జగన్ ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో భయం కనిపిస్తోందని వ్యాఖ్యలు. చంద్రబాబు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా భయపడుతున్నారని విమర్శలు. జగన్ ప్రతి మాటలోనూ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందన్న నారా లోకేష్. మొన్నటి ఓటమి భయం ఇంకా వెంటాడుతున్నట్టుందని ఎద్దేవా. ఈ 50 రోజుల పాలనలో అన్నింటా విఫలమైన కూటమి ప్రభుత్వం భయపడుతుందని, ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో భయం కనిపిస్తోందని, చంద్రబాబు ఎంతగా భయపడుతున్నాడు అంటే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతున్నాడని జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా మంత్రి నారా లోకేష్ కూడా జగన్పై విరుచుకుపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఇంకా తన తత్వం బోధినట్టు లేదని ఎద్దేవా చేశారు. ఈ 50 రోజుల ప్రభుత్వంలో
మేము భయంతో ఉండడం కాదు, ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల బాధ్యతతో ఉన్నాం. మీరు ఇంకా భ్రమలో ఉన్నారని అన్నారు. అధికారం దూరమైనందున బాధ, అక్రమార్జన ఆగిపోయిందన్న ఆవేదన, ఉనికిని చాటుకోలేకపోతున్నామనే మీ నిస్పృహ, రాజకీయం పంపడం లేదనే ఫ్రస్ట్రేషన్, ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉక్రోషం మీ మాటల్లో, మీ చేష్టల్లో, మీ కుట్రల్లో అడుగడుగునా కనిపిస్తున్నాయని అన్నారు. జగన్, మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయిని మీరు కట్టబెట్టింది ప్రజలు. జగన్, మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. ప్రతిపక్ష స్థాయి కూడా రాని స్థాయిని మీకు కట్టబెట్టింది ప్రజలు. దీనికి కారణాలు ఇప్పటికైనా తెలుసుకోండి, వాస్తవాలు అంగీకరించండి అని అన్నారు. జగన్ ఇంకా ఇలాగే వ్యవహరిస్తూ ఉంటే, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళన్న చందంగా ఉంటే, మొన్న ఎన్నికల్లో 151లో 5 మాయమయ్యింది. ఇప్పుడు 11లో 1 మాయమవుతుందని, 5 ఏళ్ల పాటు మీరు సాగించిన విధ్వంసాన్ని 50 రోజుల్లోనే మా కూటమి ప్రభుత్వం తుడిచివేయలేదంటూ మీరు చేసే విష ప్రచారం ప్రజా ఆమోదం పొందుతూ ఇక భయం గురించి అంటారా? ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించిన మాకెందుకు భయమని, ఎవరిని చూసి భయపడమని, మీ తీరు చూస్తుంటే మొన్నటి ఓటమి భయం మిమ్మల్ని తీవ్రంగా వెంటాడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుందని కానీ నారా లోకేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. దళిత సంఘాలు ఆందోళన. పెడన ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహంపై దాడికి ప్రయత్నించిన కేసు విషయంలో దళిత సంఘాల నేతలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ముందుగా మచిలీపట్నంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బందర్ తాలూకా సిఐ కార్యాలయం ముందు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. 24 గంటలు గడిచినా నిందితులపై చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాలూకా సిఐ కార్యాలయానికి దళిత సభ్యులు భారీగా చేరుకున్నారు. వర్తిల్లాలే భారత రాజ్యాంగం, వర్తిల్లాలే భారత రాజ్యాంగం, వర్తిల్లాలే భారత నిర్మాత అంబేద్కర్ ఆశయాలు, వర్తిల్లాలే అంబేద్కర్ ఆలోచన విధానం. శిక్షించాలి, 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 అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. ఖండించండి అంబేద్కర్ విగ్రహంపై దాడిని, ఖండించండి అంబేద్కర్ విగ్రహంపై దాడిని, ఖండించండి అంబేద్కర్ విగ్రహంపై దాడిని. శిక్షించాలి దోషులు ఎమ్మటే, శిక్షించాలి దోషులు ఎమ్మటే. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేయాలని ప్రయత్నించిన దుండగులు ఎమ్మటే అరెస్ట్ చేయాలి, దుండగులు ఎమ్మటే. ఇరవై 28న ఢిల్లీ బయలుదేరిన వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో ధర్నా చేయనున్నారు.
ముప్పై నకిలీ డాక్టర్ల గుట్టు రట్టు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కేంద్రంలో ఓ నకిలీ వైద్యుడు కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ను నడుపుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లచ్చన్నగూడెం గ్రామానికి చెందిన ఏకే ప్రసాద్ అనే డి ఫార్మసీ చేసిన వ్యక్తి వైద్యంలో ఎలాంటి అనుభవం లేని ప్రసాద్ మార్లపాడు సెంటర్లో 10కి పైగా పడకలు ఏర్పాటు చేసి ఓ హాస్పిటల్ని నిర్వహిస్తున్నారు. మెడికల్ షాప్తో ప్రారంభమైన తన వ్యాపారం అంచెలంచెలుగా పెరుగుతూ ఒక కార్పొరేట్ స్థాయికి 10కి పైగా పడకలు ఏర్పాటు చేసి తానే స్వయంగా వైద్యం చేయడం ప్రారంభించాడు. ఈ నకిలీ వైద్యుడి వద్ద వైద్యం చేయించుకునేందుకు అటు ఆంధ్ర గ్రామాల నుంచి ఇటు తెలంగాణ గ్రామాల నుంచి కుప్పలు కుప్పలుగా రోగులు వస్తూ ఉంటారు. నకిలీ హాస్పిటల్కి కూతవేటు దూరంలోనే వేంసూరు ప్రభుత్వ హాస్పిటల్ ఉంటుంది. ఈ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సీతారామం నకిలీ హాస్పిటల్ నడుపుతున్న ఈ నకిలీ వైద్యుడిపై ఏనాడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హాస్పిటల్పై అధికారులు దూలు నిర్వహించారు. వేంసూరు మండలంలోని మార్లపాడు గ్రామంలో అనధికారికంగా 10కి పైగా పడకల హాస్పిటల్ నిర్వహిస్తున్న 10కి పైగా పడకల హాస్పిటల్ నిర్వహిస్తున్న నకిలీ వైద్యుడికి నోటీసులు ఇచ్చారు. మెడికల్ స్టోర్ పేరుతో డాక్టర్ లేకుండానే రోగులకు వైద్యం చేస్తూ ఉండగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ దాడులు చేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. డిఎం అండ్ హెచ్ఓ నకిలీ హాస్పిటల్ను సందర్శించిన సమయంలో బెడ్లు అయి రోగులకు కిటికీలకు సెలైన్ బాటిల్స్ కట్టి వేలాడదీస్తూ రోగులకు ఎక్కించడం అక్కడ పరిస్థితిని సూచిస్తుంది. సందర్శించిన సమయంలో బెడ్లు అయి రోగులకు కిటికీలకు సెలైన్ బాటిల్స్ కట్టి వేలాడదీస్తూ రోగులకు ఎక్కించడం అక్కడ పరిస్థితిని చూపిస్తూ ఉంది. ఇదే నకిలీ వైద్యుడు గతంలో కూడా డెంగ్యూ లాంటి వ్యాధులకు వైద్యం చేసిన దాఖలాలు వచ్చినప్పటికీ కూడా క్షమించాను అంటూ మాట్లాడడం ఇక్కడ కొసమెరుపు. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాలలో వైద్యం చేయకూడదని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్య అధికారులు తెలిపారు. ఆర్ఎంపీ వైద్యం పేరుతో కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ నిర్వహించడం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని అధికారులు అంటున్నారు. ఈ విషయంపై హాస్పిటల్ నిర్వహిస్తున్న ఏకే ప్రసాద్ను విచారణ కోరగా తాను 10 ఏళ్ల నుంచి వైద్యం చేస్తున్నాను. తన తండ్రి ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేయడంతో తాను కూడా అదే వృత్తి కొనసాగిస్తున్నానని, కేవలం డి ఫార్మసీ చదివి మెడికల్ షాప్తో పాటు ఇడ్లు వేసి వైద్యం చేస్తున్నానని స్వయంగా అంగీకరించాడు. తన హాస్పిటల్ని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ పరిశీలించి ఎలాంటి అనుమతులు లేని కారణంగా హాస్పిటల్ పేరుతో వైద్యం చేయకూడదు అని నోటీసులు ఇవ్వడం జరిగిందని ఆయన వివరించారు. ఏమండొచ్చో గారితో మాట్లాడతాను, ఉంటే ఆప్ చేయండి. నేను ఎలాగో అసలు రేపు మొత్తం క్లియర్ చేద్దామని లేనోడు భయపడుతుంది, లేనోడు పెట్టుకుంటావు. నీకు ఇక్కడ రావడానికి హక్కు లేదు పేషెంట్ గా. ఈ ఊరి దగ్గర పోవడానికి హక్కు ఉందంటే నీకు ఎవడన్నా చదువుకున్నాడు వైద్యం చేస్తుంటే వాడి దగ్గరకు హక్కు ఉంది. ఏమి చదువు లేదు, సర్టిఫికేట్ లేదు దగ్గర ఎట్లా వస్తావు? నీకే హక్కు లేదు. నువ్వు చేస్తున్న తప్పే కదా, ఇది. ఇందులో ఉంటారు బాబు, ఇదేంటండి మీకు కనీసం మీకు హైవే మీద మేము చూస్తూ 10 సంవత్సరాల నుంచి దీన్ని వదిలేసాం. పోయిన సంవత్సరం జిల్లంతా అల్లకోలం చేసాం, ఇంకోటి ఇప్పుడు పోయి ఇదే బిజినెస్ చేస్తున్నాను.
ఫార్మసీ సర్టిఫికేట్ పోయి నీకు ఇల్లీగల్ ప్రాక్టీస్ చేస్తుండేనా? ఎప్పుడు రెన్యూవల్ అయింది నీకు? అది ఎప్పుడు రెన్యూవల్ అయింది? ఎవరి పేరు మీద ఉంది అది? నా పేరు ఎక్కడ నువ్వు ఫార్మసీ? ఎప్పుడు రెన్యూవల్ ఎప్పుడైంది ఇది? నువ్వు ఫార్మసీ పట్టడానికే నీకు లిమిటెడ్ లైసెన్స్ ఉంది. నువ్వు ఇన్ పేషెంట్లు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నావు గురు. పోయినసారి నీకు మరలపాడ డెంగ్యూ అంటే మేము వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ వాళ్ళు చెప్పే స్టేజ్ వరకు చెప్తున్నావు. నీకు ఇప్పుడు కూడా ఒకటి అవకాశం ఇస్తున్నా. నువ్వు తాళం వేసుకుంటే మంచిది. మందుల లేదనుకుంటే మళ్ళీ రేపు ఈ టైమో ఎల్లుండి ఈ టైం అంటే ఖచ్చితంగా నీకు క్రిమినల్ కేసు బుక్ చేసి బయట పెట్టుకొని పైన పెట్టుకొని మాకే ప్రాక్టీస్ చేయడం. ఇది చదువు రిజిస్టర్ చేసిన లాస్ట్ టైమే ఆపేయాల్సింది. కర్నూలు ట్రాఫిక్ సిఐ గౌతమి ఆధ్వర్యంలో ఈరోజు అనగా 24వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఎస్బీఐ సర్కిల్ నుండి కేఎఫ్సీ మీదుగా ఎస్టీ సెయింట్ జోసెఫ్ కాలేజ్ వరకు రోడ్డు మీద ఉన్న పండ్లు, టిఫిన్ బండ్లను, బజ్జీల బండ్లను మరియు మొబైల్ క్యాంటీన్లను రోడ్డు మీద పెట్టి వ్యాపారాలు జరుపుతున్నందున ట్రాఫిక్ రద్దీ పెరగడం వల్ల ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మొబైల్ క్యాంటీన్లను మరియు పండ్ల బండ్లను, బజ్జీల బండ్లను, టిఫిన్ బండ్లను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చి రోడ్డు మీద వ్యాపారాలు చేస్తున్న వారిపై పెట్టి కేసులను నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరుస్తామని కర్నూలు ట్రాఫిక్ సిఐ పి గౌతమి తెలపడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.